ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బ్యాంకు లోన్లు రీషెడ్యూల్ చేయడానికి బ్యాంకులు ముందుకొచ్చినట్లుగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. అలాగే ఇప్పటికే తీసుకున్న లోన్ల పైన మారిటోరియం విధించబోతున్నట్లుగా ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె నివాస్ గారు చెప్పినట్లుగా కూడా ఆర్టికల్ అయితే రాశారు. అసలు ఆ వివరాలు ఏంటో చూద్దాం. లోన్ రీషెడ్యూల్ అంటే ఏంటంటే ఉదాహరణకి మీరు బ్యాంకులో లోన్ అయితే తీసుకున్నారో ఆ తీసుకున్న లోన్ అనేది సంవత్సరం లోపల కట్టేయాలి. అలాగే ప్రతి నెల కూడా 10,000 చొప్పున ఆ అమౌంట్ అయితే కట్టాలి. ఇలా తీసుకున్న లోన్ల పైన ఇప్పుడు రీషెడ్యూల్ చేయడం ద్వారా యూజ్ ఏంటంటే, ఇప్పుడు మీరు సంవత్సరం లోపు అమౌంట్ కట్టాలని చెప్పుకున్నాం కదా! ఆ టైం అనేది ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. అంటే సంవత్సరం 6 నెలలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. దీనిపైన బ్యాంకులైతే నిర్ణయం తీసుకుంటాయి. ఇలా టైం అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు మీరు ప్రతి నెల 10,000 చెల్లిస్తున్నారని చెప్పుకున్నాం కదా! ఈఎంఐ రూపంలో. ఆ అమౌంట్ అనేది తగ్గుతుంది. అంటే ఆ అమౌంట్ అనేది 5,000 అవ్వచ్చు, 6,000 అవ్వచ్చు, 7,000 అవ్వచ్చు, లేదంటే 4,000 అవ్వచ్చు. ఇలా రీషెడ్యూల్ చేయడం ద్వారా మీకు టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కట్టవలసిన టైం అనేది మీకు ఇంకా పెరుగుతుంది. ఈ విధంగా మీరు నెలవారీ చెల్లించాల్సిన అమౌంట్ అనేది తగ్గుతుంది. అలాగే రైతులు, చిరు వ్యాపారులు ఇలా వీళ్ళందరూ కూడా బ్యాంకుల్లో లోన్లు అయితే తీసుకుంటారు కదా! ఇలాంటి లోన్ల పైన మారిటోరియం అయితే విధించనున్నారు. ఇలా మారిటోరియం విధించడం ద్వారా యూజ్ ఏంటంటే, ఈ మారిటోరియం విధించినంత కాలం మీరు బ్యాంకులో ఆ లోన్ అమౌంట్ అనేది చెల్లించనవసరం లేదు. అంటే ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో వచ్చేసి ఒక ఏడాది పాటన్నారు కాబట్టి, ఆ సంవత్సరం పాటు వీళ్ళు బ్యాంకుల్లో లోన్‌లయితే చెల్లించిన అవసరం లేదు. బ్యాంకుల నుంచి ఒత్తిడైతే రాదు. మీరు లోన్ పే చేయండి అనేసి ఒత్తిడైతే రాదు. కాకపోతే ఈ సంవత్సరం పాటు మీరు అక్కడ బ్యాంకులో ఎంత వడ్డీ అయితే అవుతుందో, ఆ వడ్డీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది. అంటే అసలు కట్టనవసరం లేదు కానీ ప్రెజెంట్ మీరు సంవత్సరం తర్వాత ఆ లోన్ అమౌంట్ అని చెల్లిస్తారు కదా! అప్పుడు ఆ లోన్ అమౌంట్‌తో పాటు అప్పటి వరకు జరిగిన వడ్డీ ఎంతైతే ఉందో వచ్చిన వడ్డీ, ఆ వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రాసెస్ అనేది విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో మాత్రమే వర్తిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద అయితే కాదు.